హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. మీ వల్లే మేము 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలానే మేము పెట్టే వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 14లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఎపిసోడ్ 14 ఓపెనింగ్ సీన్లో జీషింగ్ కోసం వెళ్తున్న హాంటింగ్కి జెంగ్డి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. హాంటింగ్ కూడా సేమ్ టు యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మిస్ హాన్ లూలించాని ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఆడుతూ ఉంటావు, అక్కడ అందరు నీకోసం డిన్నర్కి వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పి డిన్నర్కి తీసుకొస్తుంది. వాళ్ళందరూ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జెంగ్డి అక్కడికి వస్తుంది. తనని హంటింగ్ ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు జెంగ్డి వాళ్ళతో హంటింగ్ ఏదో అర్జెంట్ అని వెళ్ళాడు, మేబీ షింగ్చెన్ కోసం అనుకుంటా అని అంటే, హంటింగ్ వాళ్ళ సిస్టర్ మిస్ యువన్ తను షింగ్చెన్ కంపెనీలో 20 మిలియన్ ఇన్వెస్ట్ చేశాడు, ఇప్పుడు తనని కూడా తను ఇన్వెస్ట్ చేసుకుంటున్నాడా అని అంటుంది. దానికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ హంటింగ్కి తెలుసు ఎంతవరకు వెళ్ళాలో, ఎవరి బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు, పర్లేదు మనం తిందామని అంటాడు. తర్వాత వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఇంకో సైడ్ హీరోయిన్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే తెలియకుండా నిద్రపోతుంది. అక్కడ రిసెప్షనిస్ట్ వచ్చి ఫుడ్ అక్కడ పెట్టి మిస్ డి మీ ఫుడ్ రెడీ అయింది అని చెప్తుంది. తను ఓకే థ్యాంక్ యూ అని చెప్తుంది. ఆలోపే హంటింగ్ అక్కడికి వచ్చి జీషింగ్తో నువ్వు ఫోన్ ఎందుకు ఆన్సర్ చేయలేదు అని అంటాడు. జీషింగ్ వెంటనే తన ఫోన్ చూసుకొని నా ఫోన్ డెడ్ అయ్యింది, ఏమైంది అని అడుగుతుంది. తర్వాత హంటింగ్ తనకి సిచ్యువేషన్ ఏంటో చెప్తాడు. వాళ్ళ పేరెంట్స్ తన గురించి చూస్తున్నారని. ఇంకా కార్లో తనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. జీషింగ్ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి నా ఫోన్ ఛార్జింగ్ లేక ఆగిపోయింది అని అంటే, వాళ్ళ పేరెంట్స్ హంటింగ్ లేకపోతే నువ్వు ఎక్కడున్నావు మాకు తెలిసేదానివి కాదు, న్యూ ఇయర్ రోజు అసలు ఎక్కడికి వెళ్ళావంటే వస్తున్నాను నేను ఇంటికి అని అంటుంది జీషింగ్. తర్వాత జీషింగ్ హంటింగ్తో సారీ మీకు ట్రబుల్ ఇచ్చినందుకు, మా పేరెంట్స్ సడన్గా వస్తారని నాకు తెలియదు అని అంటే, దానికి హంటింగ్ పర్లేదు నువ్వైతే లాస్ట్ అవ్వలేదు కదా అని అంటాడు. జీషింగ్ కోసం వాళ్ళ పేరెంట్స్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. జీషింగ్ వెళ్ళి వాళ్ళని మీరు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చారు ఇలా సడన్గా అంటే, మీ మదర్ నీకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అని అంటాడు వాళ్ళ ఫాదర్. హంటింగ్ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మదర్ ఫాదర్కి హాయ్ చెప్తాడు. జీషింగ్ హంటింగ్ చేతిలో ఉన్న ఫుడ్ బ్యాగ్ తీసుకొని మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ, ఇంకా మీరు వెళ్ళండి అని అంటే, జీషింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇవాళ అసలే న్యూ ఇయర్, అలా ఎలా తినకుండా ఆకలితో పంపించేస్తావు హాంటింగ్ని అని అంటారు. దానికి జీషింగ్ తను కూడా వాళ్ళ ఫ్యామిలీతో డిన్నర్ చేయాలి కదా అని అంటాడు. సో ఇంకా జీషింగ్ వాళ్ళ మదర్ హంటింగ్ని అడుగుతుంది నీకు ఇవాళ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, హంటింగ్ ఏం లేవు అని అంటాడు. ఇంకా జీషింగ్ వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు హంటింగ్ని డిన్నర్కి ఇన్వైట్ చేస్తారు. వాళ్ళందరూ కలిసి పైకి వెళ్తారు. తర్వాత హంటింగ్ కిచెన్లో హెల్ప్ చేస్తాను అంటే, జీషింగ్ వాళ్ళ మదర్ వద్దు కిచెన్ చాలా చిన్నది, నేను జీషింగ్ వాళ్ళ ఫాదర్ చూసుకుంటా, మీరిద్దరు వెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయండి అని జీషింగ్కి హంటింగ్ మన గెస్ట్ తనని చూసుకొని చెప్తుంది. జీషింగ్ దానికి సరే అంటుంది. తర్వాత హంటింగ్ అక్కడ వచ్చి కూర్చోబోతుంటేనే జీషింగ్ క్యాట్ దహవాంగ్ని చూస్తాడు. దాన్ని చూడగానే తనకి వెంటనే వాళ్ళు చిన్నప్పుడు కలిసి సేవ్ చేసింది గుర్తొస్తుంది, ఆ క్యాటే అని. ఇంకో సైడ్ లిల్లీ ఒంటరిగా కేఫ్లో కూర్చొని కాఫీ అండ్ శాండ్విచ్ ఆర్డర్ చేసి పోస్ట్ పెడుతుంది న్యూ ఇయర్ డిన్నర్ అని. ఆ పోస్ట్ని సూజీ స్క్రోల్ చేస్తూ చూస్తాడు. తర్వాత లిలీకి ఒక పార్సిల్ వస్తుంది. తను అది మిస్టర్ షా పంపించాడని అనుకుని మెసేజ్ చేయబోతుండగానే సుజిజో నుంచి తనకి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగానే సుజిజో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి నేను మీకు పంపించిన పార్సిల్ వచ్చిందా అని అంటాడు. అప్పుడు తను సుజిజో పంపించిందని అర్థం చేసుకుంటుంది. వచ్చింది అని అంటే, సుజిజో అడుగుతాడు మీరు న్యూ ఇయర్ రోజు ఇంట్లో వండుకుండా అక్కడే వండుకున్నారు అంటే, ఇంట్లో ఫుడ్ చాలా గ్రీజీ ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటే, దానికి సుజిజో సరే ఇది మా ట్రెడిషన్, మేము డంప్లింగ్స్ తింటాము చైనీస్ న్యూ ఇయర్కి, మీరు కూడా తినండి అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని ఫోన్ పెట్టేస్తారు. నెక్స్ట్ సీన్లో హంటింగ్ అండ్ జీషింగ్ ఇద్దరు క్యాట్తో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కిచెన్లో నుంచి చూసి జీషింగ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తో నీకు మిస్టర్ హాన్ని చూస్తే ఏమనిపిస్తుంది, నాకైతే అతను చూస్తున్న కొద్దీ నచ్చుతున్నాడు, తను హ్యాండ్సమ్ అండ్ చాలా వార్మ్ హార్టెడ్, మన జీషింగ్కి మంచి పేరు అవుతాడు, జీషింగ్ ఎలోన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ తనని బాగా చూసుకుంటాడు కదా అని అంటాడు. దానికి వాళ్ళ ఫాదర్ హాంటింగ్ ఈజీ గోయింగ్ గాయలా ఉన్న తన సీఈఓ, వాళ్ళిద్దరు ఎలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారంటే, వాళ్ళ మదర్ ఎందుకు మన జీషింగ్ కూడా ఏం తక్కువేం కాదు అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ మనం అనుకుంటే కాదు వాళ్ళేమనుకుంటారో అది కదా ఇంపార్టెంట్ అని అనుకుంటారు. తర్వాత జీషింగ్ హాంటింగ్తో ఇన్ని ఇయర్స్ అయినా క్యాట్ని మెమరీ బాగానే గుర్తుపట్టింది అని అంటే, హాంటింగ్ నేను చార్మింగ్ కాబట్టి అంటే, లేదు ఆ క్యాట్కి చాలా మంచి మెమరీ ఉంది కాబట్టి అని అంటాడు. తర్వాత మరి నేను ఆ రోజు వచ్చిన రోజు క్యాట్ కనిపించలేదు అని అంటాడు హాంటింగ్. ఎప్పుడు అని అనబోయి జీషింగ్కి తను ఆ రోజు తాగి చేసింది గుర్తొచ్చింది, ఏమో ఆ రోజు అది మిమ్మల్ని చూడాలనుకోలేదేమో అని అంటుంది. తర్వాత హాంటింగ్ జీషింగ్తో నువ్వు నన్ను ఇప్పుడు ఫూల్ చేయడంలో బాగా ఎదిగిపోయావు, ఇంటికి వెళ్తాను చెప్పి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు. జీషింగ్ పని వల్ల అని అంటుంది. దానికి హాంటింగ్ ఒకవేళ అంకుల్ ఆంటీ రాకపోయి ఉండకపోతే నువ్వేం చేసేదానివి అని అడిగితే, జీషింగ్ ఏముంది ఆఫీస్లో ఓవర్ టైం వర్క్ చేసి డిన్నర్ చేసేదాన్ని అని చెప్తుంది. నేను అక్కడ ఉన్నట్టు మీకెలా తెలుసు షింగ్నాన్ క్లబ్లో అని అడిగితే జీషింగ్ హాంటింగ్ నాకు మిస్టర్ షావ్ చెప్పాడు అని చెప్తాడు హాంటింగ్. ఓకే అని అంటుంది జీషింగ్. హాంటింగ్ దహాంగ్ చాలా ఫ్యాట్గా అయింది అని అంటే, నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయావు, నేను లేకపోయి ఉంటే ఇది పాపం అనాథ అయిపోయేది, నేను దీన్ని బాగా చూసుకుంటున్నా అని అంటుంది జీషింగ్. వాళ్ళిద్దరు అలానే మాట్లాడుకుంటూ క్యాట్తో ఆడుకుంటూ ఉంటారు. ఫుడ్ ప్రిపేర్ అవ్వడంతో వాళ్ళందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ టైంలో జీషింగ్ వాళ్ళ ఫాదర్ హాంటింగ్కి టోస్ట్ ప్రపోజ్ చేస్తాడు.
ఆల్కహాల్తో. అప్పుడు ఆంటీ సారీ అంకుల్ నేను ఆల్కహాల్ తాగను, నాకు ఎలర్జీ ఆల్కహాల్కి అని చెప్తాడు. ఓ అవునా అంటే జీషింగ్ నేను తాగుతాను నీతో అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు చీర్స్ చెప్పుకొని తాగుతారు. తర్వాత వాళ్ళు డిన్నర్ కంటిన్యూ చేస్తూ ఉండగా ఫుడ్ చాలా బాగుంది అని అనుకుంటుంటే జీషింగ్ అంటుంది ఆ రోజు అంతా బాగలేదు అని అంటే హాంటింగ్ అంటాడు నీకు ఎప్పుడైనా ఏమైనా కావాలంటే చెప్పు నేను చెఫ్తో చేయిస్తాను అని అంటాడు. జీషింగ్కి తెలియదు లాస్ట్ టైం కుక్ చేసింది హాంటింగ్ అని. తర్వాత జీషింగ్ వాళ్ళ మదర్ డిన్నర్ అయ్యాక మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి, మేమిద్దరం కలిసి ఇంట్లో గాలో చూస్తాం, మీరిద్దరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అంటారు. వాళ్ళ ఫాదర్ కూడా అవును మేమిద్దరం ఇంట్లో కొంచెం ఎలాంటి టైం స్పెండ్ చేస్తాం, మీరిద్దరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అంటే జీషింగ్ హాంటింగ్ని మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయంటే లేదు నీతో పాటే వస్తాను అని అంటాడు హాంటింగ్. సరే అని అనుకుని వాళ్ళు డిన్నర్ కంటిన్యూ చేస్తారు. ఇంకోసారి లూలింజా తుషామింగ్ లైవ్ చూస్తూ ఉంటాడు. తను లైవ్లో తను చేసిన డంప్లింగ్స్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అక్కడికి లూలింజా వాళ్ళ మదర్ మిస్ హాన్ వచ్చి ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటావు అని చెప్పి ఫోన్ తీసుకొని ఓ నువ్వు షామింగ్ లైవ్ చూస్తున్నావా, నేను చూస్తాను నువ్వు నా కోసం స్పైసీ ట్రిప్ తీసుకురా అని లూలింజాని పంపిస్తుంది. నాకు తెలుసు నేనేం క్లిక్ చేయను నేను చూస్తాను అని చెప్పి తను చూసుకుంటూ తను వ్యూవర్స్ తక్కువ ఉన్నారని ఫీల్ అవుతుంది అని చెప్పి మిస్ హాన్ తుషామింగ్ని ఎంకరేజ్ చేయడానికి తనకి గిఫ్ట్స్ ఆఫర్ చేస్తుంది. అలా చాలా గిఫ్ట్స్ పంపిస్తుంది లైవ్లో. తుషామింగ్కి అది లూలింజా అకౌంట్ నుంచి రావడంతో లూలింజానే పంపిస్తున్నాడు అనుకోని థ్యాంక్ యూ మిస్టర్ లు అని చెప్తుంది. ఈ న్యూ ఇయర్లో మీ బిజినెస్ కూడా ఇంకా బాగా నడవాలి అని విష్ చేస్తుంది. తర్వాత ఇంకా తన లైవ్ స్ట్రీమింగ్ టైం అయిపోవడంతో తను లైవ్ స్ట్రీమింగ్ ఆపేస్తుంది. హాంటింగ్ జీషింగ్ ఇద్దరు రోస్టెడ్ స్వీట్ పొటాటో తీసుకొని తింటూ జీషింగ్ నాకు కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయని అంటుంది. అప్పుడు హాంటింగ్ జీషింగ్తో ఆఫీస్ స్పేస్ ఎక్కడికి మూవ్ చేయాలో డిసైడ్ అయ్యావా అని అడుగుతాడు. దానికి జీషింగ్ లేదు మేము చూసినావేమో కొన్ని బాగాలేవు, బాగున్నాయేమో రెంట్ చాలా ఎక్కువ చెప్తున్నారు అంతా మేము అఫోర్డ్ చేయలేము అని అంటే ఆంటీ డాంగ్యాంగ్ మెడికల్లోకి మూవ్ అవ్వండి, ఒక కంపెనీ మేము ఇన్వెస్ట్ చేసింది ఐపీఓకి వెళ్తుంది, సో వాళ్ళు బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళారు, అది నేను మీకు ఇస్తాను అంటారు. నిజంగా కానీ మేము అంత రెంట్ అఫోర్డ్ చేయలేమని జీషింగ్ అంటే నేను డిస్కౌంట్ ఇస్తాను అని అంటే జీషింగ్ తనకి థ్యాంక్ యూ బాస్ అని చెప్తుంది. తర్వాత ఆంటీ నేను నీ కంపెనీ పర్ఫార్మెన్స్తో సాటిస్ఫై అయ్యాను, సో నువ్వు స్ప్రింగ్ ఫెస్టివల్ తర్వాత రిమైనింగ్ 8 మిలియన్కి కూడా అప్లై చేసుకోవచ్చు, నేను ఫస్ట్ 4 మిలియన్ దాన్ని అప్రూవ్ చేస్తాను అని అంటాడు. దానికి జీషింగ్ మీరు నిజంగా నా ఏంజల్ ఇన్వెస్టారే అని అంటే దానికి ఆంటీ నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయంటే నాకు అర్థమైంది నేను కంపల్సరీ ప్రోడక్ట్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేస్తాను అగ్రిమెంట్ పీరియడ్ లోపే అని చెప్తుంది జీషింగ్. నేను ట్రస్ట్ చేస్తానని హాంటింగ్ అంటే నేను మీ ట్రస్ట్ని బ్రేక్ చేయను అంటుంది జీషింగ్. తర్వాత అక్కడ ఫైర్ వర్క్స్ని చూసి జీషింగ్ విష్ కోరుకుంటుంటే హాంటింగ్ ఫైర్ వర్క్స్ని చూసి విష్ చేస్తున్నావు ఏంటి అంటే ఫైర్ వర్క్స్ మీటర్స్ లాంటివి ఫైర్ వర్క్స్ని చూసి ఏం కోరుకున్నా అవి జరుగుతాయి అని వాళ్ళ కంపెనీ డెవలప్ అవ్వాలని జీషింగ్ కోరుకుంటుంది. హాంటింగ్ ఏమో జీషింగ్ విషెస్ నిజం అవ్వాలని కోరుకుంటాడు. దానికి జీషింగ్ థ్యాంక్ యూ మిస్టర్ హాన్ మీ విషెస్ కూడా నిజం అవ్వాలి అని కోరుకుంటుంది. హాంటింగ్ అప్పుడు మన ఇద్దరమే ఉన్నప్పుడు నన్ను మిస్టర్ హాన్ అని పిలువకు హాంటింగ్ అని పిలువ అని చెప్తాడు. దానికి జీషింగ్ ఓకే హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్ హాంటింగ్ అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఫైర్ వర్క్స్ చూస్తారు. నెక్స్ట్ సీన్లో లూలింజా వాళ్ళ మదర్ నేను మిస్ షామింగ్కి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాను అంటే లూలింజా తను ఇచ్చిన గిఫ్ట్స్ చూపించి అవి చాలా ఉండడంతో చూపిస్తాడు. ఏంటి ఇన్ని ఇచ్చావని షాక్ అవుతాడు. వాళ్ళ సన్ ఎక్స్ప్రెషన్ చూసి నన్ను ఎవరో పిలుస్తున్నారు అనుకుంటూ మిస్ హాన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. లూలింజా అన్ని గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల నేను ఇచ్చా అనుకొని తను తనపై నాకు ఫీలింగ్స్ ఉన్నాయని అనుకుంటుందా, నన్ను తప్పుగా అనుకుంటుందా అని అనుకుంటాడు. ఇంకోసైడ్ తుషామింగ్ లూలింజా ని గిఫ్ట్స్ ఇచ్చాడంటే తనలో ఏదో వేరే మీనింగే ఉండుంటుంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత తుషామింగ్ నాకు అర్థమైంది మీరు స్లిప్ ఆఫ్ హ్యాండ్తో ఇన్ని ఇచ్చారని, ఇట్స్ ఓకే అని అంటే నేను మీకు డబ్బులు రిటర్న్ చేస్తాను అని అంటే దానికి లూలింజా నవ్వుకొని పర్లేదు నువ్వే ఉంచుకో గిఫ్ట్స్ అని అంటాడు. నెక్స్ట్ సీన్లో జీషింగ్ అండ్ లీలీ డాంగ్యాంగ్ మెడికల్ బిల్డింగ్ ముందు నించొని ఉంటారు. అప్పుడు లీలీ జీషింగ్తో నువ్వు ఫైనల్లీ విక్టరీతో బ్యాక్ వచ్చావు మళ్ళీ ఆఫీస్కి అంటే హాంటింగ్ అప్పుడే ఫైనల్ విక్టరీ వచ్చింది అనుకుంటున్నారా అని అంటారు. హాంటింగ్ ఎందుకు లోపలికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నారంటే ఎంప్లాయీస్ కోసం వెయిట్ చేస్తున్నామని అంటారు. అప్పుడు లీలీ జీషింగ్ నువ్వు వెళ్ళి డోర్ కూడా ఓపెన్ చేయాలి కదా, నువ్వు వెళ్ళు నేను ఎంప్లాయీస్ని తీసుకొని వస్తాను అంటే సరే అని జీషింగ్ అండ్ హాంటింగ్ ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తున్నప్పుడు జీషింగ్ హాంటింగ్తో మేము కంపెనీలోకి మూవ్ అయ్యాం కాబట్టి మాకు రెజ్యూమ్స్ కూడా చాలా వస్తున్నాయి అని అంటే న్యూ బేస్ని తీసుకుందాం అనుకుంటున్నాం అంటే అవును అంటుంది జీషింగ్. వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి, డ్రీమ్స్తో పనిచేస్తారు, వాళ్ళకి బ్యాడ్ వర్కింగ్ హ్యాబిట్స్ కూడా ఉండవు అంటే దానికి హాంటింగ్ సో షింగ్చెన్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ప్లేస్ అవ్వబోతుందా అని అంటాడు. తర్వాత తను ఒక కార్డు జీషింగ్కి ఇస్తాడు. ఇదేంటి అని అంటే డఫాంగ్కి అలిమోని 10 ఇయర్స్కి ఇప్పటి నుంచి నువ్వు నేను ఇద్దరం కలిసి ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుందామని అంటే జీషింగ్ లేదు నేను ఒక్కదాన్ని పెట్టుకోగలను అని అంటాడు. అండ్ నాకు రెగ్యులర్గా ఫొటోస్ పంపి అది ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను అంటే సరే అని జీషింగ్ ఆ కార్డ్ తీసుకుంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి లిఫ్ట్లోకి వెళ్తుంటేనే జీషింగ్తో ఇంతకుముందు కలిసి పనిచేసిన ఎంప్లాయీ వేవే ఆ లిఫ్ట్లోకి ఎక్కి మీరు డాంగ్యాంగ్కి మూవ్ అయ్యారంట కదా అంటే అప్పుడే నీకు కూడా తెలుసా అంటే అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఇప్పుడు బాస్వి కదా, నీకు ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది కదా మిస్టర్ హాన్ నుంచి అంటుంది వేవే. నువ్వు గాంగ్వాలో లెజెండ్వి, అందరూ గాంగ్వాలో నిన్ను జెలస్ ఫీల్ అవుతున్నారు అని అంటే దానికి జీషింగ్ నేను జస్ట్ లక్కీ నాకు కరెక్ట్ టైంకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అని అంటే తర్వాత వాళ్ళిద్దరూ టైం ఉన్నప్పుడు కలిసి లంచ్ చేద్దామని అనుకొని వేవే తన ఫ్లోర్ రావడంతో తను ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత జీషింగ్ ఫ్లోర్ రావడంతో జీషింగ్ మిస్టర్ హాన్కి బాయ్ చెప్పి వెళ్తుంటే అంటే జీషింగ్తో బాయ్ మిస్ లెజెండ్ అని అంటాడు.
తర్వాత తను లోపలికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ని మొత్తం వీడియో కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చూపిస్తుంది, చాలా పెద్దగా ఉంది కదా, ఇదే మా కొత్త ఆఫీస్ అని. తర్వాత నా క్యాబిన్ అక్కడ ఉంది అని తీసుకెళ్ళి తన క్యాబిన్ని కూడా చూపిస్తే వాళ్ళిద్దరు చూస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, జేషింగ్ గుర్తుపెట్టుకో, ఎప్పుడు నువ్వు ఆరోగ్యం అవ్వద్దు, కష్టపడి పని చేయాలి, అందరినీ మంచిగా ట్రీట్ చేయి, హంటింగ్ ఇన్వెస్ట్మెంట్ని వేస్ట్గా పోనివ్వద్దు అంటే జేషింగ్ సరే నాకు అర్థమైంది అని చెప్పి అప్పుడే అక్కడికి లీలీ రావడంతో లీలీకి కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంది. తర్వాత ఇంకా మాకు పని ఉందని చెప్పి వాళ్ళిద్దరూ ఫోన్ పెట్టేస్తారు. ఆఫీస్ ఓపెనింగ్ కానీ జేషింగ్కి లీలీ ఒక గిఫ్ట్ ఇస్తుంది. తర్వాత జేషింగ్ నాకు ఏం కావాలో నీకు ఎప్పటికీ బాగా తెలుసు అని అంటే లీలీ అంటుంది, నేను సూజిజోకి గిఫ్ట్ కార్డు హెల్త్ కార్డు కొన్నా, దానికి ఇది ఫ్రీగా ఇచ్చారు. న్యూ ఇయర్ అప్పుడు సూజిజో అందరికీ నార్మల్ గిఫ్ట్స్ ఇచ్చి నాకు మాత్రం కాస్ట్లీ స్కిన్ కేర్ ఇచ్చాడు. నీకు తెలుసు కదా నాకు ఎవరికి ఉండడం ఇష్టం ఉండదు, అందుకే నేను చెకప్ కార్డ్ తీసుకున్నాను అని అంటుంది లీలీ. తర్వాత జేషింగ్ అంటుంది, సరే సూజిజోకి ఇది ఇవ్వు అంటే తనకు అర్థమవుతుంది కదా ఇది ఓన్లీ జస్ట్ వన్ టైంకి, తను నాపై టైం వేస్ట్ చేసుకోవద్దని నా ఇంటెన్షన్ తనకు అర్థమవుతుంది అనుకుంటున్నానంటే సూజిజో చాలా సాడ్ అంటే నేను సాడ్ అని నీకు అనిపించట్లేదంటే ఎందుకు నిన్ను చాలామంది పర్సూ చేసే వాళ్ళు ఉన్నారు, సో నువ్వేం సాడ్ కాదు అని అంటుంది జేషింగ్. సరే అని వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్తారు. తర్వాత సూజిజో ఆఫీస్ అద్దుకుంటుంటే లీలీ అక్కడికి వెళ్ళి ఆ హెల్త్ కార్డు సూజిజోకి ఇస్తుంది. ఇంకెప్పుడు తనకి ఎక్స్పెన్సివ్వి కొనొద్దని చెప్తుంది. సూజిజో కార్డు చూసి లీలీ తన హెల్త్ గురించి కేర్ తీసుకుందని అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత జేషింగ్ వెళ్ళి వాళ్ళ కంపెనీలో ఇంతకుముందు రిజైన్ చేసి వెళ్ళిపోయిన క్షియాని బ్యాక్కి తీసుకొస్తుంది. తను అందరికీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. తను బిగ్ కంపెనీలో ఆఫర్ వచ్చినా మళ్ళీ నేను మన కంపెనీలో జాబ్ ఆఫర్ చేయగానే మన కోసం వచ్చింది అని అక్కడ ఉన్న అందరికీ లీలీని అండ్ మిగతా వాళ్ళని కూడా తనకి మళ్ళీ పరిచయం చేసి తనని బ్యాక్ టు వర్క్కి వెళ్ళమని చెప్తుంది. తర్వాత జేషింగ్ మనకి ఇప్పుడు ఆఫీస్ మంచిగా ఉంది కాబట్టి మీరు అందరూ వెళ్ళి చూడండి, తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలో అని అంటుంది. ఫస్ట్ మనం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలి అని అనుకుంటారు వాళ్ళంతా. తర్వాత మనం అందరం మన ఫంక్షన్స్ గురించి క్లియర్గా ఉందాం, నేను మెయిన్లీ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటానని జేషింగ్ చెప్తుంది. తర్వాత సూజిజో మనకి టెక్నికల్ సపోర్ట్ ఇస్తాడు, లీలీ ఏమో పర్చేసింగ్ అండ్ సేల్స్ స్టార్ట్ అయ్యాక సేల్స్కి తను చూసుకుంటుంది. అండ్ మీరిద్దరు కూడా టెక్నికల్లో సూజిజోకి హెల్ప్ చేయండి అని క్షియాకి అండ్ ఇంకొక ఎంప్లాయీకి వాళ్ళ డ్యూటీస్ అసైన్ చేస్తుంది. తర్వాత సరే మన ఫ్లిట్పై ఎవరి పనులు వాళ్ళు చూసుకుందామని చెప్పి ఎవరి పని చేయడానికి వాళ్ళు వెళ్తారు. ఇంకో సైడ్ జెంగ్డీ కంపెనీ గాంగ్ వాళ్ళు ఎంప్లాయీస్ జేషింగ్ పైనకి షిఫ్ట్ అయిందంట వాళ్ళ కంపెనీ మొత్తం అని గాసిప్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తను కూడా బాస్ అయిపోయింది, మన బాస్తో ఈక్వల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ రోజు వస్తుందని అంటారు కదా అని అనుకుంటూ ఉంటారు. జెంగ్డీ అప్పుడే ఒక ఫ్లవర్ బొకే తీసుకొని పైన జేషింగ్ ఆఫీస్కి వెళ్ళి తను న్యూ ఆఫీస్కి షిఫ్ట్ అయినందుకు కంగ్రాచులేట్ చేస్తుంది బొకేతో. పక్క క్యాబిన్లో ఉన్న లీలీ అండ్ సూజిజో కూడా అది చూస్తారు. నీకు తెలుసా తను ఎవరో అని లీలీ అడుగుతుంది. సూజిజో తెలీదు అంటే జేషింగ్ వాళ్ళ పాత బాస్ ఆమెనే అని చెప్తుంది లీలీ. తర్వాత జేషింగ్ జెంగ్డీ మీకు కొన్ని వాటర్ తీసుకొస్తాను అంటే లేదు వద్దు, నువ్వు ఇంతకుముందు గాంగ్వాకి పనిచేసేదానివి, నువ్వు మమ్మల్ని డిస్కరేజ్ చేయొద్దు, మా ఎంప్లాయీ అనేలాగా నువ్వు పేరు నిలబెట్టుకోవాలి అంటే జేషింగ్ నేను కష్టపడి పనిచేస్తాను అని అంటుంది. జెంగ్డీ వెళ్ళేటప్పుడు జేషింగ్ హంటింగ్ ఇచ్చిన పెయింటింగ్ని అక్కడ గోడకి పెట్టడం చూసి నైస్ పెయింటింగ్ అని చెప్పి వెళ్తుంది. తర్వాత లీలీ సూజితో ఆ పెయింటింగ్ ఏంటో ఒకసారి చూడు, కనుక్కో, దాని ప్రైస్ ఎంతో అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళి ఆ పెయింటింగ్ని గూగుల్ చేసి చూస్తారు ఎంత ప్రైస్ అని. తర్వాత షాకింగ్గా జేషింగ్తో ఈ పెయింటింగ్ నిజమైనదేనా అని అంటే జేషింగ్ నాకు తెలీదు, హాంటింగ్ ఇచ్చాడు అని అంటుంది. అప్పుడు సూజిజో జేషింగ్తో ఈ పెయింటర్వి చాలా తక్కువ వర్క్స్ ఉన్నాయి, 5 ఇయర్స్లో ఇదే ది బెస్ట్, ఇది ఆప్షన్ ప్రైస్లో ఈ ఫైనల్ ప్రైస్ 7 డిజిట్స్ అని అంటే జేషింగ్ కూడా చాలా షాక్ అవుతుంది. 7 డిజిట్స్ అమౌంట్ అని మాకు ఒకవేళ దీని ప్రైస్ ముందే తెలుసుంటే ఇది అమ్మేసే వాళ్ళం కంపెనీ ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు అని అనుకుంటారు వాళ్ళు. లీలీ అప్పుడు ఇది హాంటింగ్ ఇచ్చిన పెయింటింగే కాదు అది తన లవ్ కూడా అని అంటుంది. జేషింగ్ టెన్షన్తో అలాంటి వర్డ్స్ అసలు వాడకండి ప్లీజ్, అలాంటివి అసలు మాట్లాడకండి, నేను హాంటింగ్ ఎలాంటి రిలేషన్షిప్లో లేము అని అంటుంది. తర్వాత హాంటింగ్ వాళ్ళ కంపెనీలో ఒక డిప్యూటీ డైరెక్టర్ని పిలిచి తన ఎక్స్పీరియన్స్ 13 ఇయర్స్ అని కనుక్కొని అండ్ తను కంపెనీ కోసం చేసినవి చూసి తనకి సేల్స్ డైరెక్టర్ అయ్యే ఆపర్చునిటీ గురించి మాట్లాడతాడు. అలానే వాళ్ళ ఫార్మర్ బాస్ చేసిన అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ గురించి కూడా అతనికి చూపిస్తాడు. నేను అతన్ని డీల్ చేస్తాను నా పద్ధతిలో, నువ్వు ఈ పొజిషన్కి రెడీగా ఉన్నావా అంటే ఆ అదర్ పర్సన్ దానికి సేల్స్ డైరెక్టర్ అవ్వడానికి ఓకే చెప్తాడు. నెక్స్ట్ సీన్లో లీలీ అండ్ జేషింగ్ కంపెనీలో ఇంకొక ఎంప్లాయీ ఒక ఫ్యాన్సీ బ్యాగ్ చూసి దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, అది చాలా ప్రైజీ అని. అక్కడే పక్కనున్న ఇంకొక ఎంప్లాయీ అది పిక్ తీసి సూజిజోకి పంపిస్తాడు. నేను ఇంతకన్నా ఎక్కువ హెల్ప్ చేయలేను, లీలీకి నచ్చిన బ్యాగ్ ఇదే అని. లీలీకి ఆ బ్యాగ్ ఎలా ఇవ్వాలని సూజిజో ఆ బ్యాగ్ ఎంత అని ఎంక్వైరీ చేస్తాడు. తర్వాత అది కాస్ట్లీ అయినా సరే లీలీ కోసం ఆ బ్యాగ్ బుక్ చేస్తాడు. ఎపిసోడ్ 14 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుందో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.